హిందూ సమాజము చాలా పెద్ద సమాజం కాబట్టి ఆ విధంగా హిందూ ధర్మ సమ్మేళనం జరుగుతోంది. కాబట్టి ఈ హిందూ సమ్మేళనంలో మనం కూడా పాల్గొనాలి అని వచ్చినటువంటి అశేషమైన హిందూ సమాజం ఈ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించింది. అట్లా వచ్చినటువంటి తల్లులు, సోదరులు, పిల్లలు అందరికీ కూడా నమస్సుమాంజలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి గత 100 సంవత్సరాల నుండి ఒక మౌన తపస్సు చేస్తున్నది. సంఘ కార్యాన్ని ప్రారంభించినటువంటి పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్జీ సంఘాన్ని ఎందుకు ప్రారంభించారో మనం ఆలోచించినట్లయితే హిందూ సమాజం కలిసి లేదు, విడిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది. నలుగురు హిందువులు కలవాలి అనేటువంటి పరిస్థితి ఒక 100 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే ఒక వంట గదిలోకి వెళ్ళి మనం హిందువులము, అది కూడా చాలా గోప్యంగా చెప్పుకునేటువంటి యొక్క పరిస్థితి. ఒక శవాన్ని మోసుకుపోయేటప్పుడు నలుగురు హిందువులు అవసరమవుతారు కాబట్టి ఒక శవాన్ని మోసుకుపోయేటప్పుడు నలుగురు హిందువులు కలుస్తారు అనేటువంటి యొక్క పరిస్థితి. ఏ విధంగా అయితే కప్పల్ని మనం ఒక త్రాసులో తూచాలంటే సాధ్యమా? కప్పల తక్కెడ అంటుంటాం. అందులో మీరు ఎన్ని కప్పలు వేయండి, అందులో నిలవ కప్పలు. అట్లా హిందూ సమాజం అంటే ఒక కప్పల తక్కెడ. హిందూ సమాజం కలవలేదు అనేటువంటి యొక్క స్థితి నుంచి డాక్టర్ హెడ్గేవార్జీ నాగపూర్లో ఒకరోజు ఒక గల్లీలో నడుస్తూ వెళ్తున్నారు. వారి ముందర నుంచి ఒక 10 మంది హిందువులు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక 2 ముస్లింలు తరుముకుంటూ వస్తున్నారు. ఆశ్చర్యం ఇస్తుంది, వీళ్ళు 10 మంది పరిగెడుతున్నారు, వీళ్ళ వెనకాల 2 హిందువులు ముస్లింలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, తరుముతున్నారు. వారికి తెలుసుకోవాలని అనిపించింది, ముందుకు పరిగెత్తారు. ఒక హిందువుని గట్టిగా పట్టుకుని అడిగారు, ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నాను? అగో వెనకాల తరుముకుంటూ వస్తున్నారు. ఎంతమంది? 2. మీరు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. మరి 10 మంది ఉన్నారు కదా? లేదు నేను ఒక్కడే. హిందువులందరూ కలిసి ఉండరు, అందుకని మనకి ఇన్ని సమస్య. కాబట్టి హిందూ సమాజాన్ని కలపాలి, హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి అనేటువంటి యొక్క తలంపుతోటి 1925 సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్లో డాక్టర్ హెడ్గేవార్జీ సంఘాన్ని ప్రారంభించారు. 1925 సంవత్సరం కన్నా ఒక 15 సంవత్సరాలు కనుక ముందర సంఘం ప్రారంభమైనట్లయితే దేశ విభజన జరిగేది కాదు అని చెప్తారు. ఒకవేళ 1925 కాకుండా 1940 సంవత్సరంలో సంఘం ప్రారంభమైనట్లయితే అసలు భారతదేశమే మిగిలేది కాదు అని చెప్తారు. కాబట్టి హిందూ సమాజాన్ని కలపడం కోసమని సంఘం ప్రారంభమైంది. మామూలుగా ఒక పాట పాడుతూ ఉంటాం మనం జన్మించాం, హిందువులుగా జన్మించాం, హిందువుగా జీవిస్తున్నాం. మన హిందూ జన్మ గురించి మన పెద్దలు చెప్పారు మనకి. దుర్లభం మీ హిందూ జన్మము, జన్మ జన్మల పుణ్య ఫలితము, మరిచిపోకుము జన్మనిచ్చిన మాతృభూమిని ఎంత మాత్రం. హిందువుగా జన్మించడం అనేది మామూలు విషయం కాదు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులను పిల్లిగానో, దోమగానో, నల్లిగానో, కుక్కగానో, పందిగానో ఇట్లా అనేక రకాల రూపాంతరాలు చెంది మానవ జన్మ దొరికింది. మానవ జన్మ కూడా మాత్రమే కాదు, హిందువుగా జన్మించాం. కాబట్టి హిందూ జన్మ చాలా పవిత్రమైనటువంటిది. అలాంటి హిందూ జన్మని మనందరం కూడా సార్థకం చేసుకోవాలి. హిందువులందరూ కూడా కలిసి ఉండాలి. హిందూ జన్మ దొరకడం అనేది దుర్లభం. ఎక్కడో జర్మనీ నుంచి ఒక ఆయన భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణాలు చదివాడు. చివరికి అనుకున్నాడు, నేను తనుజాలించాలంటే భారతదేశంలో తనుజాలిస్తే మళ్ళీ వచ్చే జన్మలో ఇక్కడ నేను పుట్టచ్చు హిందువుగా. ఒక చిట్టి రాశాడు, గంగానదిలో మునిగి చనిపోయాడు. అంతకుముందునే దేవాలయంలోకి వెళ్ళాడు, గంట సేపు, అరగంట సేపు ధ్యానం చేస్తున్నాడు. అతనికి
శరీరంలో ఎక్కడా కూడా తన్మయత్వం రావడం లేదు. అతను అనుకున్నాడు, నేను హిందువుగా పుట్టలేదు కాబట్టి నాకు తన్మయత్వం లేదు. శివుడికి రాముడికి అందరికీ దండాలు పెడుతున్నాను, కానీ నేను హిందువుగా పుట్టని కారణానికి నాకు ఈ తన్మయత్వం రావడం లేదు అనుకున్నాడు. గంగానదిలో మునిగాడు, చనిపోయాడు. వచ్చే జన్మలో నేను హిందువుగా భారతదేశంలో జన్మించాలి అని కోరుకున్నాడు. కాబట్టి మనందరం ఎవరం చెప్పండి? మనందరం ఎవరము? కొంచెం గట్టిగా చెప్పండి. మనమందరం ఎవరము? అలాంటి హిందూ జన్మలో మనం జన్మించాం. ఈ జన్మని మనము ఎంత చక్కగా మనం ఈ జన్మలో సేవ చేసుకుంటే వచ్చే జన్మ ఇంకా చక్కగా ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925లో ప్రారంభమైన తర్వాత ప్రారంభంలో వారంలో ఒకరోజు శాఖలు జరుగుతుండేటువంటివి. వ్యాయామశాలలోనో ఎక్కడన్నా మైదాన ప్రాంతంలోనూ కలుస్తుండేవారు. నెమ్మదిగా దైనందిన శాఖలు ప్రారంభమైనాయి. శాఖలో శారీరక కార్యక్రమాలు, బౌద్ధిక కార్యక్రమాలు, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ సంస్కృతి నాది, దీన్ని తెలుసుకోవడం కోసం అనేక విషయాల్లో ఆలోచన ప్రారంభమైంది. ఈ 100 సంవత్సరాల కాలఖండంలో సంఘంలో అనేకమైనటువంటి యొక్క బాధ్యతలు వచ్చేసినాయి. అనేక రకాలైనటువంటి యొక్క కార్య బృందాలు వచ్చేసినాయి. ఈ రోజున దేశంలో చూసుకున్నట్లయితే ఇందాక చెప్పారు, పర్యావరణము, కుటుంబ ప్రబోధను, గోసేవ, గ్రామ వికాసము, స్వదేశీ, ఇట్లాంటి అనేకమైనటువంటి యొక్క గతివిధులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో ప్రవేశించినాయి. సంఘం 1925లో అయితే ప్రారంభమైంది. శాఖలు విస్తరించాలి, కేవలం నాగ్పూర్లోనే ఉండేటువంటిది. కాబట్టి నెమ్మదిగా వార్ధా, చుట్టుపక్కల పూనా, అనేక ప్రదేశాల్లో శాఖల కోసమని విద్యార్థుల్ని పంపించడం ప్రారంభించారు. ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, అలాంటి విద్యార్థులు అనేక ప్రదేశాలకు వెళ్ళారు, శాఖలు ప్రారంభించారు. డాక్టర్జీ స్వయంగా పూనా వెళ్ళారు. డాక్టర్జీ పూనాలో సంఘ శాఖ పెట్టబోతే శాఖ గీక లేదన్నారు, సంత్రాల ముడుగోవన్నారు. డాక్టర్ సాబ్, నాగపూర్ సంత్రాలు పూనాలో అమ్ముడువో, కాబట్టి మీ శాఖ ఇక్కడ జరగదు అన్నారు. ఒక 50 మంది సమావేశానికి వచ్చారు. అందులో ఒక ఆయన లేచి అడిగాడు, డాక్టర్జీ ఇది హిందూ రాష్ట్రం అని ఎవరు చెప్పారు మీకు? డాక్టర్ చెప్పారు, నేను డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గే గారు చెప్తున్నాను, హిందూ రాష్ట్రం ఇది, కూర్చో అన్నారు. శాఖ ప్రారంభమైంది. పిల్లల్ని పట్టినారు, పెద్దల్ని పట్టినారు, గట్టి శాఖ పెట్టినారు. ఎవరైతే నాగపూర్ సంత్రాలు పూనాలో అమ్ముడుపోతున్నారో వాళ్ళందరూ నాగపూర్ సంత్రాలకి పూనాలో చాలా గిరాకీ పెరిగింది. రోజు 200 మంది 300 మంది శాఖకి రావడం ప్రారంభించారు. డాక్టర్జీ పంజాబ్లో సంఘ శాఖ పెట్టబోతే సిక్కులు అన్నారు, ఇక్కడ శాఖ నడవదు, చాలా కష్టం. డాక్టర్జీ ఏం చేశారంటే, నాగపురం మట్టి తోడ కత్తికేమో సానబెట్టి, గురు గోవింద్ సింగ్ యొక్క కరవాలం, పిల్లల్ని పట్టినారు, గట్టి శాఖ పెట్టినారు. 1940వ సంవత్సరం వచ్చినప్పటికీ భారతదేశంలో అన్ని ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు ప్రారంభమైపోయినాయి. అట్లాంటి పద్ధతిలో సంఘం ప్రారంభమైంది. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సంఘ శాఖలు ప్రారంభం కావాలంటే నాగపూర్ నుంచి డిగ్రీ అయిపోయిన వాళ్ళు డిగ్రీ చదువుకోవడం కోసమని, పీజీ చదువుకోవడం కోసమని అనేక ప్రదేశాలు వెళ్ళారు. భారతదేశానికి విస్తారకులుగా, ప్రచారకులుగా. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఫర్ ద నేషన్. కాబట్టి ఈ దేశం కోసం నేను పని చేయాలి, పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తాననేటువంటి ఒక పద్ధతిలో అనేక మంది ప్రచారకులు బయలుదేరారు. ఈరోజు దేశంలో 4,500,000 మంది సంఘ ప్రచారకులు పనిచేస్తున్నారు. హిందూ సమాజం సంఘటితం చేయాలని సంఘం ప్రారంభమైంది. కాబట్టి సంఘటిత హిందూ సమాజం ఎలా ఉంటుంది? డాక్టర్జీ రుచి చూపించారు. నాగపూర్లో ప్రతి సంవత్సరము విజయదశమికి దుర్గా నవరాత్రి యొక్క ఊరేగింపు జరుగుతూ ఉండేటువంటిది. 25,000 మందితోటి దుర్గా నవరాత్రి యొక్క ఆ ఊరేగింపు జరుగుతున్నప్పుడు 2,000 మంది ముస్లింలు దాడి చేశారు. కేవలం 100 మంది గణవేషధారి స్వయం సేవకులు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇది జరిగి సుమారుగా 98 సంవత్సరాలు జరిగింది. నాగ్పూర్లో ఈ రోజు వరకు మళ్ళీ ఎవరు కూడా హిందూ సమాజం మీద దాడి చేయడానికి సిద్ధపడలేదు. కాబట్టి సంఘటిత హిందూ సమాజం ఎలా ఉంటుంది? అది డాక్టర్జీలు చూపించారు. హిందువులందరూ కలిసి ఉండరు,
హిందూ సమాజం కలుస్తుంది, నిలబడుతుంది అని చెప్పారు డాక్టర్జీ. స్వామి శ్రద్ధానంద అడిగేవారు, డాక్టర్జీ మీరు చాలా కష్టమైన పని తీసుకున్నారు, హిందూ సమాజాన్ని కలపడం చాలా అసాధ్యం. డాక్టర్జీ ఏం చెప్పారంటే అసాధ్యమైంది కాబట్టి నేను ఈ పని తీసుకున్నా అని చెప్పారు. నాగపూర్లో మొట్టమొదటిసారి 1927 సంవత్సరంలో 18 మంది గణవేషధారి స్వయం సేవకులతోటి పథసంచలనం జరిగింది. రూట్ మార్చ్, ఒక పడవ, ఒక త్రిభుజి, ఒక జల్లరి. నాగ్పూర్ ప్రజలు ఆశ్చర్యపోయారట, 18 మంది హిందువులు కలిసి నడుస్తారా, సాధ్యమా ఇది? ఓ సాధ్యమే. అట్లాంటి దృశ్యం నుంచి ఈరోజు 100 సంవత్సరాల కాలఖండంలో మనం చూస్తున్నాం, భారతదేశంలో ఉన్నటువంటి అనేక వేల ప్రదేశాలలో లక్షలాది మంది స్వయం సేవకులు, ఒక్కొక్క చోట 5,000, 10,000, 20,000, 50,000 మంది పథసంచలన్, వందల మంది ఘోషవాదకులు, బ్యాండ్, సంఘ యొక్క బ్యాండ్ అంటుంటాం. ఎక్కడ చూసినా కూడా పథసంచలన్, బ్యాండ్. అట్లాంటి ఒక హిందూ సమాజం ఈ రోజున నిలబడగలిగింది. ఒకే సమయంలో ఒకే చోట అనేకమైనటువంటి ఒక పథసంచలనాలు దేశం మొత్తంలో జరగడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. సంఘం మీద జరుగుతున్నటువంటి యొక్క దాడులు, సంఘ శాఖలు పెరుగుతూ ఉన్నాయి. 1948 సంవత్సరం వచ్చింది. సంఘాన్ని ఏ విధంగా సరే బదనాం చేయాలి, పెరుగుతున్నటువంటి యొక్క సంఘ శాఖల్ని ఆపాలి. అలాంటి ప్రయత్నంలో 3 సార్లు సంఘం మీద నిషేధం విధించబడింది ఈ 100 సంవత్సరాల్లో. 1948, 1975 అత్యవసర పరిస్థితి, 1992 అయోధ్యలో బాబరీ ఢాంచా కూలిపోయినప్పుడు 3 సార్లు కూడా సంఘ స్వయం సేవకులు వాటిని ఎదుర్కొన్నారు. సర్వేషాం అవిరోధైన, ఎలాంటి అవరోధాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోగలుగుతాం, న్యాయపరంగా వాటిని మేము ఎదుర్కొంటాం, ధర్మ మార్గంలో ఎదుర్కొంటాం అనే పద్ధతిలో 3 యొక్క నిషేధాలు ధర్మపరంగా అవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. స్వయం సేవకులు అందులోంచి బయటకు వచ్చేసి. కాబట్టి పెరుగుతున్నటువంటి సంఘం అంటే ఎలా ఉంటుంది, సంఘ యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అనేకమైనటువంటి యొక్క పద్ధతిలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి సంఘం ప్రయత్నం చేస్తూ వచ్చింది. అందులో కన్యాకుమారిలో వివేకానంద స్మారకం, అది కన్యాకుమారి కాదు, కన్యమేరి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. స్వర్గీయ నానాజీ ఏకనాథ్ రానడేజీ వారి యొక్క ప్రయత్నం కారణంగా కేవలం 5 సంవత్సరాల వయస్సులో, 5 సంవత్సరాల సమయంలో వివేకానంద స్మారకం అనేటువంటిది తయారైంది. ఈరోజు మనం భవ్యమైనటువంటి యొక్క వివేకానంద స్మారకాన్ని కన్యాకుమారిలో మనం చూసుకోవచ్చు. అయోధ్యలో 500 సంవత్సరాల క్రితము దాడి చేయబడినటువంటి యొక్క రామాలయం 1984లో రామ జన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ప్రారంభమైంది. మనందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు, 1989లో రామశిలా పూజ చేశాం, రామ జప యజ్ఞాలు చేశాము, రామ జ్యోతి కార్యక్రమాలు చేశాం, రామ పాదుకా పూజ చేశాం. దేశంలో ఉన్నటువంటి 5 లక్షల గ్రామాలకి సంఘ వివిధ క్షేత్ర అందరూ కార్యకర్తలు వెళ్ళారు. దాని యొక్క సత్ఫలితం మనందరికీ కూడా తెలుసు. 2024 సంవత్సరము జనవరి 22వ తేదీన అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన, సుందరమైన, శోభాయమానమైనటువంటి యొక్క రామాలయాన్ని మనందరం నిర్మించుకుందాం. జై శ్రీరామ్. 500 సంవత్సరాల కలంకాన్ని మనం ఆ విధంగా దూరం చేసుకోవడం జరిగింది. భవ్యమైనటువంటి యొక్క రామాలయం నిర్మాణమైంది. 1962 సంవత్సరం వచ్చింది. చైనా మన మీద యుద్ధం చేసే ప్రయత్నం చేసింది, సైన్యాన్ని మన మీదకి పంపించింది, వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాం. అదే సమయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకే 10 సంవత్సరాల కాలంలో 3 రకాల దాడులు 3 దేశాలు మన మీద చేసే ప్రయత్నం చేశాయి. స్వయం సేవకులు ఖాళీగా కూర్చోలేదు. ఆ రోజుల్లో ఢిల్లీలో ట్రాఫిక్ కంట్రోలింగ్ మొత్తం కూడా స్వయం సేవకులు చేసేవారు. దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నగరాల్లో ట్రాఫిక్ కంట్రోలింగ్ ఎవరు చేసేవాళ్ళంటే స్వయం సేవకులు చేసేవారు. మన సైన్యానికి కాశ్మీర్లో, శ్రీనగర్లో మన సైన్యం రావాలి, మొత్తం మంచు మొత్తం కూడా ఆ యొక్క రన్వే మీద ఉన్నది. 24 గంటల్లో సంఘ స్వయం సేవకులు శ్రీనగర్లో రన్వేని నిర్మాణం చేశారు. వందలాది మంది స్వయం సేవకులు కష్టపడ్డారు. ఆ రన్వే కేవలం 24 గంటల్లో తయారు చేశారు.
సైన్యం వచ్చింది, సైన్యానికి మందుగుండు సామగ్రి అందించాలి. బాల స్వయం సేవకులు, తరుణ స్వయం సేవకులు శత్రువుల రేంజ్లో ఉన్నటువంటి యొక్క బాంబు డబ్బాలని వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి చనిపోయినా పర్వాలేదు, దేశానికి నేను అవసరమైతే చనిపోయినా పర్వాలేదు అనుకునే పద్ధతిలో బాల స్వయం సేవకులు కూడా శత్రువుల రేంజ్లోకి వెళ్ళి ఆ యొక్క మందుగుండు సామగ్రి తీసుకొచ్చి మన సైన్యానికి ఇచ్చారు. సైన్యానికి రక్తం కావాలి. ఢిల్లీలో 1000 మంది స్వయం సేవకులు కేవలం 5 గంటల సమయంలో జమయ్యారు. రక్తం మొత్తం కూడా సైన్యానికి రక్తాన్ని అందజేశారు. ఆశ్చర్యం వేస్తుంది మనకి మనం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు. అమర్నాథ్ యాత్ర సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోకుండా ప్రయత్నం జరిగింది. అమర్నాథ్ రక్ష సమితి ఏర్పడింది. ఒక 2 సంవత్సరాల పాటు మనం వీరోచితమైనటువంటి ఒక పోరాటం చేశాం, అందులో విజయం సాధించాం. మళ్ళీ అమర్నాథ్ యాత్ర సుగమమైంది. తిరుపతిలో బాలాజీ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, అది 7 కొండలు కాదు 2 కొండలు అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది, ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతోటి దేశం మొత్తంలో కూడా ఉద్యమం ప్రారంభమైంది. 2 సంవత్సరాల లోపల మళ్ళీ కోర్టు తీర్పిచ్చింది, లేదు లేదు ఇది 2 కొండలు కాదు 7 కొండలే అనేటువంటి ఒక పద్ధతిలో. గోరక్ష ఉద్యమం, గోవుని రక్షించాలి, గోవు మనకి మానబిందువు. అట్లాంటి గోవును రక్షించడం కోసమని సంతకాల సేకరణ జరిగింది. కేవలము 6 నెలల సమయంలో 2 కోట్ల సంతకాల సేకరణ చేసి మనం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. భారతదేశంలో కాషాయ జెండా ఎగరడానికి వీల్లేదు. 1 ఇంచు భూమి కూడా మేము కాషాయ జెండా ఎగరనేమనే ప్రయత్నం చేశారు నెహ్రూ గారు. ఎలా ఎగురుతుందో చూస్తామని హిమాలయాల్లో కూడా సంఘ శాఖలు ప్రారంభమైనాయి, మంచు ప్రదేశాల్లో కూడా సంఘ శాఖలు ప్రారంభమైనాయి. 1962లో సంఘ స్వయం సేవకులు చైనా దాడి సమయంలో చేసినటువంటి ఒక వీరోచితమైనటువంటి ఆ యొక్క సేవ చూసి ఆశ్చర్యపోయారు నెహ్రూ గారు. 1963వ సంవత్సరం రిపబ్లిక్ డే పీరియడ్కి సంఘ స్వయం సేవకులకు ఆహ్వానం పంపారు. ఈ రిపబ్లిక్ డే పీరియడ్ యొక్క మార్చిలో మీరు కూడా పాల్గొనాలి. 3,500 మంది గణవేషధారి స్వయం సేవకులు ఆ యొక్క రిపబ్లిక్ డే పీరియడ్లో పాల్గొన్నారు. 1977వ సంవత్సరంలో దివిసీమలో వరదలు వచ్చినాయి. సంఘము ఇలాంటి విపత్కర సమయంలో ఎప్పుడు కూడా ఖాళీగా లేదు. 100 అడుగుల ఎత్తున కెరటాలు, స్వయం సేవకులందరూ కూడా 100లాది మంది స్వయం సేవకులు ఆ ఉప్పెనకి ముందర రోజే గ్రామాలకు చేరుకున్నారు. అనేక మందిని రక్షించే ప్రయత్నం చేశారు. ఉప్పెన తరువాత స్వయం సేవకుల యొక్క శవ బృందాలు ప్రారంభమైనాయి. అనేక శవాలు చనిపోయినాయి. మృత కళేవరాలు వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. మంత్రోచ్చారణతోటి వాటన్నిటిని కూడా పూర్తి చేశారు. సేవా కార్యక్రమం చేశారు. అక్కడ ఒక 3 గ్రామాలు నిర్మాణం చేశారు. ఆశ్చర్యపోయారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసమని స్వయం సేవకులు వస్తున్నప్పుడు విజయవాడ కార్యాలయంలో ప్రతి రోజు కూడా ట్రక్కులు 10, 20, 30 వస్తున్నటువంటివి. ఏంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయంటే వాళ్ళు చెప్తున్నవారు బియ్యం ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి. ఎవరికో ఇచ్చినట్లయితే అవి సరిగా అందవు. కాబట్టి సంఘ స్వయం సేవకులకి ఇచ్చినట్లయితే అవి సరైన పద్ధతిలో స్వయం సేవకులు అందరికీ అందుతాయనే పద్ధతిలో ప్రతిరోజు కూడా విజయవాడ కార్యాలయంలో వచ్చి అన్ని రకాల సేవా కార్యక్రమాలకు గాను సమాజం సమాయత్తమైంది. ప్రభాకర్ గారిని సర్వోదయ నాయకులు ఆయన చెప్పారు, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే కాదు, రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఎలాంటి సమయం అయినా సరే ఈ సమాజంలో సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక పద్ధతిలో స్వయం సేవకులు ఆ విధంగా ముందరగావడం అనేది జరిగింది. సంఘం అందరికీ కూడా అనుకూలమైనటువంటిది, ఎవరికి విరోధం కాదు. బయట వాళ్ళు అనేక రకాలుగా అనుకుంటుంటారు. 1995వ సంవత్సరంలో చక్రీదాద్రి అనేటువంటి ఒక చోట నవంబర్ 12వ తేదీన హర్యానాలో ఉంది చక్రీదాద్రి. 2 విదేశాలకి అంటే అరబ్ దేశాలకు సంబంధించినటువంటి విమానాలు 2 ఎయిర్ క్రాష్ అయినాయి. రాత్రి 12 అయింది, 1 అయింది, శబ్దం వినబడింది. ఆ చక్రీదాద్రి అనే గ్రామం నుంచి అక్కడ ఉన్న సంఘచాలకులు రాత్రి బయటకు వచ్చి చూస్తే దూరంగా పొగలు మంటలు కనబడుతున్నాయి. వెంటనే స్వయం సేవకులు దెప్పుకుని వెళ్ళిపోయారు. మనం సేవ చేయాలి. అందరూ ముస్లింలే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఆ జిల్లా యొక్క కలెక్టర్ స్వయంగా ముస్లిం,
జిల్లా యొక్క ఎస్పీ కమ్యూనిస్ట్. వాళ్ళు అనుకున్నారు సంఘము ముస్లింలకు వ్యతిరేకం. స్వయం సేవకులకు అలాంటి భావనే లేదు. వచ్చిన శవాలన్నింటినీ వరుసగా పెట్టారు. వాళ్ళకు ఉన్నటువంటి సూట్ కేసులు అవన్నీ కూడా రాత్రికి రాత్రి అన్ని సిద్ధం చేశారు. మంత్రోచ్చారణతోటి అన్ని శవాల్ని కూడా వాళ్ళ యొక్క అనుమతితోటి పెట్టెలో పెట్టి వాటన్నిటిని కూడా పూడ్చివేయడం జరిగింది. ఒక వారం రోజుల పాటు స్వయం సేవకులు వాళ్ళందరికీ భోజనం అందించారు. ఆశ్చర్యపోయారు ఎస్పీ, కలెక్టర్. ఆ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఒకరోజు సంఘచాలక గారి దగ్గరికి వచ్చారు. మీరు ముస్లింలకి వ్యతిరేకం అనుకున్నాం, కానీ మీరు ఇంత సేవ చేశారు, మీరు మా మసీదుకి రండి, మీకు మేము సన్మానం చేస్తామన్నారు. స్వయం సేవకులు చెప్పారు, మేమందరం కూడా గణవేస్తుడి వస్తాం. గణవేస్తుడి స్వయం సేవకులు అందరూ వెళ్ళారు, సంఘ ప్రార్థన చేశారు. అక్కడ వాళ్ళ నుంచి సన్మానం తీసుకున్నారు. కాబట్టి స్వయం సేవకులు చేసినటువంటి సేవా కార్యక్రమాలు దేశం మొత్తంలో మనం చూసినట్టయితే మనకే ఆశ్చర్యం వేస్తుంది. 1989లో డాక్టర్ యొక్క శత జయంతి సమయంలో మనము సేవా కార్యక్రమాలు ప్రారంభించాం. ప్రతి బస్తీలో ఒక బాల సంస్కార కేంద్రం, ఒక ఉచిత శిక్షణా కేంద్రం, లేకపోతే ఉచిత వైద్య కేంద్రము, హాస్టల్స్ నిర్మాణం పెట్టడం, దేవాలయాలు నిర్మాణం చేసి భజన పెట్టడం, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ప్రారంభించాము. ఈరోజు దేశం మొత్తంలో 1,29,000 సేవా కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో, హరిజన బస్తీల్లో అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. సంఘం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇది ఒక పెద్ద విశాలమైనటువంటి ఒక వటవృక్షం. ఈరోజు దేశం యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే 89,850 శాఖలు జరుగుతున్నాయి. 26,000 గ్రామాల్లో వారానికి ఒకసారి సంఘ శాఖలు జరుగుతున్నాయి. 11,000 గ్రామాలలో నెలకొకసారి సంఘం మండలి రూపంలో శాఖ జరుగుతుంది. ఇంత మాత్రమే కాకుండా ప్రపంచంలో 71 దేశాలలో శాఖలు జరుగుతున్నాయి. 150 దేశాలతోటి సంబంధం ఉన్నది. ఈరోజు సంఘం ఒక పెద్ద విశాలమైనటువంటి ఒక వటవృక్షం. ఒక 20 సంవత్సరాల క్రితము ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, టిప్ ఆఫ్ ఐస్బర్గ్. ఆర్ఎస్ఎస్ అంటే మామూలు విషయం కాదు, ఇట్ ఈస్ ద టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అని. మామూలుగా సముద్రంలో ఓడ నడుస్తుంటే నావికుడు దూరంగా నడిపే అతను చూస్తుంటాడట, ఎక్కడో ఒక చోట ఐస్బర్గ్ కనబడుతుంటాడు. చిన్నదే కదా, ఆ యొక్క మంచు కొండ లాంటిది అనుకుంటాడు. ఓడ ముందరికి పోగానే ఒక్కసారి ఆ మంచు కొండను తిట్టుకోగానే ఓడ కదిలిపోతూ ఉంటుంది. దీని గురించి రాస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అతను రాస్తాడు, సంఘం అనేది ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గ్ లాంటిది, అది మీకు కనబడదు. ఒకవేళ దాన్ని ఢీకొనే ప్రయత్నం చేశారా జాగ్రత్త, మీరు కూడా కూలిపోతారు, చీలిపోతారు. కాబట్టి సంఘాన్ని సమర్థించండి అనేటువంటి ఒక పద్ధతిలో. కాబట్టి ఈరోజు దేశంలో సంఘం ద్వారా జరుగుతున్న అనేక వివిధ క్షేత్రాలు ఉన్నాయి. మన శరీరంలో ఎన్ని రకాల అవయవాలు ఉంటాయో, శరీరం కోసం పనిచేస్తాయో, దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఈ రోజున సంఘం ప్రారంభించింది. అఖిల భారత విద్యార్థి పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, సంస్కృత భారతి, సేవా భారతి, క్రీడా భారతి, ప్రజ్ఞా భారతి, ఇట్లా మనం చూసుకోబడి జరిగితే వనవాసి కళ్యాణాశ్రమం. సంఘము ప్రవేశించని రంగం లేదు. 32 రకాల అఖిల భారత సంస్థలు ఈ రోజున సంఘంలో పనిచేస్తున్నాయి. కాబట్టి మన యొక్క శక్తి రోజు రోజు కూడా పెరుగుతూ ఉన్నది. మనం చేసేటువంటి ప్రయత్నంలో లక్ష్యం ఒకటే, అనేక రకాల పనుల ఆధారంగా మనం ఈ రోజున మనం పనిచేస్తున్నాం. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మనము సంఘ వ్యాప్తి మనం చేయగలుగుతున్నాం. ఈ మధ్య హైదరాబాద్లో విశ్వ సంఘ శిబిరం జరిగింది. 71 దేశాల నుంచి వచ్చారు. కాబట్టి ఈ రోజున సంఘం ఒక పెద్ద విశాలమైనటువంటి వటవృక్షం. 2006 సంవత్సరంలో పరమ పూజనీయ శ్రీ గురూజీ సంఘ యొక్క ద్వితీయ సరసంఘ చాలక్ వారి యొక్క శత జయంతి ఉత్సవాలు వచ్చాయి. ఇందాకే చెప్పారు, గడప లోపలే కులం, గడప దాటితే ఎవరు? మనం అందరం కూడా హిందువులం. కాబట్టి దేశం మొత్తంలో కూడా సద్భావన సమావేశాలు జరిగినాయి. సుమారుగా 50,000కు పైన సద్భావన సమావేశాలు జరిగినాయి. ఆ సమయంలో అన్ని కుల సంఘాల పెద్దల్ని కలపడం జరిగింది. మనమంతా హిందువులం, ధర్మ గంగ బిందువులం, కలిసి ఉంటే కలదు సుఖం, కల ఇస్తే దుఃఖ భయం. అందుకే కలుద్దాం, నిలుద్దాం, ఈ దేశం కోసం పనిచేద్దాం అనేటువంటి ఒక భావనతోటి
అట్లాంటి యొక్క ప్రయత్నం మనం సంఘం చేస్తూ వస్తున్నది. ఈ రోజున ఈ మధ్యనే నిన్ననే ఒక వార్తలో చూశాను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పేరుతోటి ఒక యూనివర్సిటీ ప్రారంభించాలని మధ్యప్రదేశ్ యొక్క ప్రభుత్వం అనుకుంటున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యూనివర్సిటీ అని నిన్ననే నేను ఫేస్బుక్ లో ఒకటి చూశాను. ఈరోజు దేశం మొత్తంలో మనం చూసుకున్నట్లయితే అమెరికన్ యూనివర్సిటీస్ లో 300 మంది హిందుత్వం గురించి రీసెర్చ్ చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి 50 మంది ఈ రోజున పరిశోధన చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్, దేశభక్తి భావాన్ని ఎట్లా నిర్మాణం చేస్తుంది అనేటువంటి ఒక పద్ధతిలో ఈ రోజున ప్రతిరోజు కూడా టు జాయిన్ ఇన్ ఆర్ఎస్ఎస్ రోజు 12,000 మంది 15,000 మంది జాయిన్ ఇన్ ఆర్ఎస్ఎస్ లో జోడించబడుతున్నారు. ఈరోజు ప్రపంచంలో చూసుకున్నట్లయితే భారతదేశం ఒక పెద్ద 4వ శక్తివంతమైన దేశం. 1999లో మనం అణు పరీక్షలు నిర్వహించుకున్నాం. అప్పుడు 138వ స్థానంలో ఉన్నాం. మనం ఒక 5 అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఈరోజు ప్రపంచంలో మనం 4వ అతిపెద్ద శక్తివంతమైన దేశంగా ఉన్నాం. అట్లాగే మన యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్, మన దేశంలో జీడిపి అంటున్నాం, స్థూల దేశీయ ఉత్పత్తి చాలా అనుకూలమైనటువంటి ఒక దేశీయ ఉత్పత్తి ఈ రోజున దేశంలో ఉంది. ప్రపంచానికి నేతృత్వం వహించేటువంటి సెకండ్ ఫాస్టెస్ట్ కంట్రీ అని ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశాన్ని ఈ రోజున ఉదాహరిస్తున్నాయి. సామాజికంగా సాంకేతిక రంగంలో సెల్ఫ్ రిలయన్స్ కావాలి, మన కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో స్వావలంబన దిశగా మనం ముందరికి వెళ్తున్నాం. మనందరం కూడా ఈ సమయంలో జీవించి ఉన్నాం. మనందరి యొక్క అదృష్టం ఏంటంటే ఈ దేశం యొక్క స్వాతంత్రం కోసమని ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక తాంతి యాతోపై, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సావర్కర్, మనం చెప్పుకుంటూ పోతున్నట్టయితే రోజులు సరిపో, సంవత్సరాలు కూడా సరిపో. అనేక లక్షల మంది బలిదానాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. గత 100 సంవత్సరాల కాలఖండంలో మన అనేక మంది ఈ దేశం కోసమని తమ యొక్క జీవితాన్ని సమాజ కార్యంలో వినియోగించారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి సమయం ఈ టైంలో ఏముంటుంది, మనం కూడా మన దేశం గురించి మనం ఆలోచన చేయాలి. అనేకమైనటువంటి యొక్క సంస్థలు ఈ రోజున దేశంలో పనిచేస్తున్నాయి, సంఘానుకూలమైనటువంటివి. ఇలా నేను చెప్పాను, సంఘ శాఖలో అనేక రకాలైనటువంటి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. అనేకమైనటువంటి యొక్క గోసేవ కావచ్చు, కుటుంబ ప్రబోధన కావచ్చు, పర్యావరణం కావచ్చు, దేవాలయాల మాధ్యమంగా కావచ్చు, గ్రామ వికాసం దిశగా కావచ్చు, వీటన్నిటిలో నేను ఏదైనా ఒక చిన్న బాధ్యత తీసుకోగలుగుతానా? ప్రతి వ్యక్తికి పని, ప్రతి పనికి వ్యక్తి. కేవలం నేను ఇంట్లో ఖాళీగా ఉండను. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి యొక్క యువకుల సంఖ్య 70 కోట్ల మంది. అబ్దుల్ కలాం గారు వారు జీవించి ఉన్న సమయంలో ఒక విషయం చెప్పారు, భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది యువకులు ఈ దేశం గురించి ఒక్క గంట సేపు ఆలోచించండి, దేశం ముందరికి వెళ్తుంది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మనం హిందూ సమ్మేళనానికి వచ్చాం. హిందూ సమ్మేళనం దిశగా మనం ముందరికి వెళ్తున్నప్పుడు మనం ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయగలుగుతామా? మనం ఆ విధంగా ముందరికి వెళ్ళగలుగుతామా? మన దేశంలో పరదేశపు సోకులు ఎక్కువైపోయినాయి, వాటిని మనం అదుపు చేసుకోగలుగుతామా? విలువల్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తామా? తల్లికి ఇచ్చేటువంటి గౌరవం పోయింది, ఆ గౌరవాన్ని మళ్ళీ మనం పునఃస్థాపితం చేయగలుగుతామా? ఆడపిల్లలు ఎలా జీవించాలి, స్వదేశీ వస్తువులు వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఒక 3 ఆడపిల్లలు వెళ్తుంటే వెనక నుంచి ఒక ఆయన చదువుకుంటూ వస్తున్నాడు, ఆ వెనకాల టీ షర్ట్ మీద ఉంది డర్టీ రోక్స్ అని. అరే డర్టీ రోక్స్ అనేది వీళ్ళు ఎవరైనా ముందర చూస్తే మహిళలు, కళాశాల విద్యార్థి బాలికలు, వీళ్ళు డర్టీ రోక్స్ ఎట్లా ఉన్నారు? అమృతస్య పుత్ర. మన దేశంలో ప్రతి ఒక్కరిని మనం ఏమంటాం? అమృతపుత్రుడు. ఆ విధంగా మనం చూస్తాం. కాబట్టి మన పిల్లలు ఎలాంటి వేషం వేసుకుంటున్నారు, ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, ఎలా జీవిస్తున్నారు? మన దేశం నుంచి ఒక 8 రాష్ట్రాలు బయటికి వెళ్ళిపోయినాయి. ఈరోజు కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఒకవైపు క్రైస్తవం, ఒకవైపు ఇస్లాం, ఒకవైపు కమ్యూనిస్టులు, ఒకవైపు కుహనా మేధావులు. కాబట్టి అఖండ భారత్వంలో నిర్మాణం చేయాలి. మన సరసంగ చాలా గారు మనకు చెప్పారు,
2040వ సంవత్సరం వచ్చేటప్పటికి మనం అఖండ భారత్ని నిర్మాణం చేయగలుగుతామా? అలాంటి దిశలో మన యొక్క ఆలోచన జరగాలి. రామరాజ్యమే గ్రామరాజ్యం అంటున్నాం. గ్రామరాజ్యం ఎలా ఉండాలి? రామరాజ్యం లాగా ఉండాలి. కాబట్టి అలాంటి గ్రామం ఎలా ఉంటుంది? గ్రామం యొక్క పరిసరాలు ఎలా ఉంటుంది? గ్రామంలో ఉండే వాళ్ళందరూ హిందూ ధర్మం గురించి ఆలోచిస్తున్నారా? ఇట్లాంటి ప్రయత్నం మనం చేయగలుగుతున్నామా? స్వదేశీ వస్తువు యొక్క వాడకం విషయం చెప్పారు. దానితో పాటు మనందరము హిందూ షాపులకు వెళ్ళి మనం కొనుక్కుంటామా?